హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బీదా లక్ష్మణంద. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. యూపీఎస్సీ ట్రైనింగ్ ప్రొబేషనర్ అయిన ఒక ఐఏఎస్ అనేది అవుట్ అనేది నోటిఫికేషన్ అండి. కేసు ఫైల్ చేసిన యూపీఎస్సీ ఫైల్డ్ ఏ కేస్ అగెనిస్ట్ ఐఏఎస్ ప్రొబేషనర్ పూజా కేట్కర్. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐఏఎస్ అవుట్ కేసు ఫైల్ చేసిన యూపీఎస్సీ. సో యూపీఎస్సీ నియామకంలోను అదేవిధంగా ప్రొబేషనరీ పీరియడ్లోను కొన్ని అధికార దుర్వినియోగం పాల్పడడం వల్ల ఐఏఎస్ ప్రొబేషనర్ పూజా కేట్కర్ గారి నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది బయటకు వచ్చిందండి. ప్రొబేషనర్ ఐఏఎస్ అధికారిని పూజా కేట్కర్ వివాదాల్లో మరింత కూరుకుపోయారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వయానా ఆమెపై కేసు నమోదు చేసింది. ఏకంగా సివిల్ సర్వీసెస్ పరీక్షల నుంచి ఆమె అభ్యర్థిని రద్దు చేసేలా చర్యలు తీసుకుంది. ఇక మీద కూడా సివిల్స్ ఎగ్జామ్స్ రాయకుండా డీబార్ చేసేలా ఆదేశించింది. వాటితో పాటు ఆమెకి షోకాజ్ నోటీస్ అనేది ఇష్యూ చేసిందండి యూపీఎస్సీ. సో వాటి వివరాలు పూర్తిగా మనం తెలుసుకుందాం. ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నప్పుడే అత్యంత ఖరీదైన ఆడియో కారు కావాలని కోరడం, వాటితో పాటు నిబంధన విరుద్ధంగా దానికి రెడ్ సిగ్నల్ బల్బ్ రిపేర్ చేయాలని పట్టుబట్టింది. ఈ రెండు కారణాల వల్ల ఆమె తాజాగా వార్తల్లో వింటూ నిలుస్తుంది. తాజాగా సివిల్ పరీక్షలో కూడా ఫోర్జరీ చేసినట్లు విచారణలో తేలింది. ఎప్పుడైతే ఈ ఆడియో కారు రెడ్ బల్బ్ అని అడిగిందో, సో వాటి మీద కేంద్రానికి నివేదిక వెళ్ళింది. ఆ తర్వాత కూడా తన అభ్యర్థిత్వం మీద కూడా ఎన్నో ఆరోపణలు రావడంతో వాటి మీద విచారణ చేయడం జరిగింది. సో ఆ విచారణలో భాగంగా పూజా కేట్కర్ ఐఏఎస్ను విధుల నుండి నిష్క్రమించాలని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. తల్లిదండ్రుల పేర్లు, ఫోటోగ్రాఫు, సంతకం, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అడ్రస్ వంటి గుర్తింపును కూడా మ్యానిపులేట్ చేసినట్టు యూపీఎస్సీ గుర్తించింది. ఆమెపై క్రిమినల్ ప్రాసిక్యూషన్తో పాటు పలు చర్యలను చేపట్టినట్టు వెల్లడించింది. పూజా కేట్కర్పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని యూపీఎస్సీ కోరింది. సో ఇలాంటి ఫ్రాడ్ పాల్పడినప్పుడే యూపీఎస్సీ సరిగా ఉన్నప్పుడు మాత్రమే యూపీఎస్సీ మీద దేశంలో ఉన్న అభ్యర్థులందరికీ కూడా సరైన నమ్మకం అనేది ఉంటుంది. అర్హులైన వారికే యూపీఎస్సీ పోస్టులు అనేది రావాలి. పూజా కేట్కర్ విషయంలో ఎలాంటి రాజీ పడదలుచుకోలేదని, రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారులు కట్టుబడి ఉంటామని యూపీఎస్సీ తెలిపింది. అన్ని రకాల పరీక్షలు, సివిల్ సర్వీస్ అభ్యర్థుల ఎంపిక పవిత్రత, విశ్వసనీయత, సమగ్రత కాపాడుతామని పేర్కొంది. ప్రజల్లో అభ్యర్థుల్లో తమపై ఉన్న విశ్వసనీయతను చెక్క చెదరనివ్వబోమని, అందుకే పూజా కేట్కర్ విషయంలో రాజీ పడకుండా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి తెలిపారు. అంతకుముందు పూజా కేట్కర్ వ్యవహారంపై మహారాష్ట్ర సాధారణ పరిపాలన మంత్రిత్వ శాఖ అయిన అదనపు ప్రధాన కార్యదర్శి నితిన్ గాద్రే గారు డిఓపిటికి ఒక డీటెయిల్ రిపోర్ట్ అనేది సమర్పించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.